ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK తెలుగు ఛానల్. మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు ఒక ఆడద అయ్యుండి చేయకూడని పని అయితే చేసింది. అదేంటి, మరి ఇలాంటి ఆడపిల్లల కోసం కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎంతసేపు ఆడవాళ్ళు మగవాళ్ళ వలన ఇబ్బందులు పడడమే కాదు, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ వలన ఇబ్బందులు పడతారు. పెళ్లికి ముందు కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు, ఇలాంటి పనులు చేయడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయండి. అయితే మరి ఏం జరిగింది అని అంటే, డీటెయిల్స్ ఇక్కడ నేను ఎవరివి కూడా ఇవ్వదలుచుకోలేదు, అందుకే డీటెయిల్స్ అయితే చెప్పట్లేదండి. ఒక ఊర్లోనైతే జరిగింది. అమ్మాయి ఏంటి అని అంటే, పెళ్లికి ముందు ఎవరో అబ్బాయితో రిలేషన్ లోనైతే ఉండేది, లవ్ అంట. మరి ఈ అమ్మాయికి అనుకోకుండా ఒక అతని ద్వారా మంచి సంబంధం అయితే వచ్చింది. చాలా మంచి కుటుంబం, ఇంకా అలాగే బాగా డబ్బులున్న కుటుంబం అన్నమాట. వాళ్ళకి పొలాలు స్థలాలతో పాటు షాపులు కూడా ఉన్నాయి, 2 షాపులు. అయితే ఈ అమ్మాయి ఏంటనంటే పెళ్లికి సగమే అంగీకరించింది, సగం అంగీకరించలేదు. ఏదో విధంగా అవతల ప్రేమించిన వాడితో వెళ్ళిపోదాం అనుకుంది. కానీ తండ్రి లేడు, తల్లి ఒక్కరితాయే, ఇంకా తిన తర్వాత ఒక చెల్లెలు అనమాట. అయితే తల్లి లాస్ట్ లో తెలుసుకొని, అంటే కార్డులు అన్ని ప్రింట్ అయిన తర్వాత లేచిపోదాం అనుకునే సమయంలోని ఈ పిల్ల ఇంటెన్షన్ తెలుసుకొని తల్లి అయితే మందలించింది. అంతేకాకుండా బెదిరించింది. ఏమని అని అంటే, నువ్వు గనక వెళ్ళిపోతే నేను పురుగుల మందు తాగి చనిపోతాను, నీ లైఫ్ సెట్ అయిపోతే నీ వెనకతలు ఉన్న చెల్లి లైఫ్ కూడా సెట్ అవుతుంది, నువ్వు వాడిని మర్చిపో అని చెప్పేసి ఒట్టేయించుకుంది. మొత్తానికి ఏదో అయ్యింది, పెళ్లి అయితే జరిగిపోయింది. అబ్బాయి పెద్ద అందగాడు కాదు, ఈ అమ్మాయి కూడా పెద్ద అందమేం కాదు, కాకపోయినా ఇద్దరికి సరిపోతుంది అనమాట. మరి పెళ్ళైన తర్వాత ఈ పిల్ల ఇంకా చూపులు ఇంకా ఆలోచనలు వేరుగానైతే ఉన్నాయి. ఉండేసరికి వాళ్ళమ్మ అది గమనించుకొని ఏం చేసింది, పెళ్ళైన వారంలోనో నెలలోనో అత్తగారింటికి వస్తాడు కదా కొత్త అల్లుడు, ఇలా రాకపోకలు జరిగినప్పుడు ఆ అబ్బాయికి సేమియా పాయసంలోని మందు కలిపి ఇచ్చేశారు. అది పెట్టుడు మందు అనమాట. ఆవిడకి బాగా తెలుసు అంటే ఇలాంటి విషయాలన్నీ కూడాను. పెట్టుడు మందు కలిపేసి అమ్మ కూతురు కలిసి పెట్టేశారు. పెట్టేసరికి ఇంకేముంది, పూర్తిగాను తన భార్య అంటే ఒక రకమైన పిచ్చిలోకి అయితే వెళ్ళిపోయాడు అబ్బాయి. తన భార్య ఏం చేసినా కూడా ఒప్పు అనే విధంగానైతే మారిపోయాడు. వీళ్ళకి తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు అసలు, ఏంటి మా వాడు పెళ్ళైన తర్వాత ఇలా మారిపోయాడు, ఏమై ఉంటుంది ఏంటి, పోన్లే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలే అని అనుకున్నారు. అమ్మాయికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, వీళ్ళు కట్నం ఇచ్చుకోలేకపోయినా, వీళ్ళెందుకు ఆ సంబంధాన్నే చేసుకున్నారు అని అంటే, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ నాన్నగారికి వీళ్ళ నాన్నగారు ప్రామిస్ చేశారంట, మీ అమ్మాయిని చేసుకుంటానని. అందుకని ఆ మాటకి కట్టుబడి ఈయనేమో పెద్ద కోడలుగానైతే చేసుకున్నాడు ఈ అమ్మాయిని. మరి ఈ అమ్మాయి చూస్తే ఈ రకంగానైతే ఉంది. మొత్తానికి ఇంటికి అయితే తెచ్చుకున్నారు. కొన్నాళ్ళు బాగానే గడిచింది వ్యవహారం. ఒక 3 నెలలు అయితే అయ్యింది. 3 నెలలు అయిన తర్వాత ఇంట్లో మెల్లమెల్లగా చిన్నగా గొడవలు అయితే మొదలు పెట్టింది ఆ అమ్మాయి. అంతేకాకుండా ఇంటికి ఆడబడుచు వస్తే ఆడబడుచుని ఏదో ఒకటి అనడం, ఆడబడుచుని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం, ఎక్కువగా ట్రీట్ చేయడం, ఇది నా ఇల్లు నీ ఇల్లు కాదు అన్నట్టుగా ట్రీట్ చేయడం, అలాంటివన్నీ కూడా చేసిందంట. ఇప్పుడు ఎవరికైనా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు, మనం కొన్ని విషయాలు వాళ్ళు మన మీద అజమాయిషీ చేస్తే మనం చెప్పొచ్చు, కానీ మనమే వాళ్ళు ఏమీ అనకుండా అజమాయిషీ చేస్తుంటే అది చాలా తప్పు. మరి ఈ అమ్మాయి ఏంటంటే రివర్స్ అన్నమాట. అసలు అత్తగారు ఆడబడుచు అనాల్సింది, ఈ అమ్మాయి ముందు నోరేసుకొని పడిపోయే రకం అన్నమాట. మరి అలానే కంటిన్యూ అయ్యింది. ఇంకా ఆడబడుచు కూడా మనసు విరిగిపోయి, నా ఇల్లుంది నాకెందుకు ఇక్కడికి వచ్చి, నాకేం బాధ అని చెప్పి ఆవిడ సమ్మర్ హాలిడేస్ లో రావడం కూడా మానేసింది. ఒక్కదాయే కూతురు అయినప్పటికీ కూడా వీళ్ళు భరించారు, సహించారు. ఇంకా ఈ అమ్మాయి వ్యవహారం ఎలా ఉంది అని అంటే, భర్తకి ఏం చెప్తే అది నమ్మేస్తాడు అతను. అయితే అలాగే అన్ని నమ్మేసేవాడు, తను ఏం చేయమంటే అదే చేసేవాడు. నాకు ఒక స్కూటీ కావాలి అని అంటే కొనిపెట్టాడు. ఆ స్కూటీ మీద వెళ్ళడం, తను షాప్ కి వెళ్ళిపోతే వాళ్ళ నాన్నగారికి ఉన్న 2 షాపులు అతను ఇద్దరు చూసుకునేవారు అనమాట. అతను ఇతను ఇద్దరు కూడా చూసుకునేవారు. మరి షాప్ కి వెళ్ళిపోతే క్యారేజ్ పట్టుకెళ్తానని, లేదంటే ఏదో ఒక పని మీద
తిన స్కూటీ మీద అయితే వెళ్ళిపోవడం, గంట గడియ అయిన తర్వాత రావడం. ఎక్కడికి వెళ్ళామంటే నా భర్త దగ్గరికి వెళ్ళాను, అది కూడా తప్పేనా అని అత్తగారికి సమాధానం చెప్పడం. ఇలా జరుగుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటారు కదా, మీ కోడలేంటి అక్కడికి ఎక్కడికో వెళ్ళి స్కూటీతో ఉంది, ఎవరితోనో మాట్లాడుతుంది అని చెప్పడం అయితే మొదలు పెట్టారు. ఇంక ఇలా బాలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి ఉంటే కూతురు కూడా ఇంటికి రావడం మానేసింది. మానేయడంతో ఇంక ఇలా వద్దు, ఈ అమ్మాయిని దూరం పెడదాం అని చెప్పేసి అత్తగారు మామగారు కొడుకుని ఒప్పించి, బాబు నువ్వు కొత్తగా పెళ్ళయింది కదా, నీకు కూడా ప్రైవసీ కావాలి కదా, మన షాప్ దగ్గరలోనే చక్కగా ఒక ఇల్లు చూసి పెడతాను, ఆ ఇంట్లో ఉండండి, నీకు షాప్ కి ఇబ్బంది ఉండదు కదా, నువ్వు కావాలంటే ఇంటికి వచ్చి భోజనం చేసేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళ నాన్నగారు తెలియగాను ఆ అబ్బాయికి షాప్ దగ్గరే ఇల్లు చూసి అయితే పెట్టారు. మరి అక్కడే తను దగ్గర కదా, ఇల్లు దగ్గర కదా, షాప్ లోని పని అంతా చూసుకొని మధ్యాహ్నం వేళ ఇంటికి రావడం, భోజనం చేసి వెళ్ళిపోవడం. ఈ అమ్మాయి ఇంకా బయటికి రానవసరం లేదు. అలాగే కాయగూరలు అవన్నీ కూడాను వాళ్ళ ఇంటికి తీసుకునేటప్పుడు మామగారు ఇక్కడ కూడా కొనేసి ఈ అమ్మాయికి ఇచ్చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే అమ్మాయిని ఒక రకంగా ఏంటంటే బయటికి రాకుండా కట్టుదిట్టం చేసుకున్నారు. చేస్తే ఈ తెలివైన అమ్మాయి ఏం చేసింది, వాడిని ఇంటికే రప్పించుకోవడం మొదలు పెట్టింది. అయితే అది ఆ సంగతి పాపం భర్తకి తెలియదు. ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే చూస్తున్నారు. ప్రతిరోజు తన భర్త వెళ్ళిపోగానే ఒక అరగంట గంట పోయిన తర్వాత ఎవరో రావడం, మళ్ళీ తన భర్త భోజనానికి వస్తాడు అనే సమయానికే వెళ్ళిపోవడం, మళ్ళీ మధ్యాహ్నం రావడం, ఇలా అయితే అవుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు 2-3 సార్లు అబ్బాయినే పిలిచి పక్కకి చెప్పారంట. చెప్తే మా ఆవిడేమి అలాంటిది కాదు, ఆ అబ్బాయి తెలిసిన అబ్బాయి, ఫ్రెండ్, అలా ఇలా అని కవరింగ్ చేశాడు ఈ అబ్బాయి. చూడండి, మందులు పెడితే ఇలాగే తయారవుతారు. అయితే కవరింగ్ చేశాడు. కవరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నగారికి అయితే చెప్పారు, ఇరుగు పొరుగు వాళ్ళు అబ్బాయి వాళ్ళ నాన్నగారికి, ఇలా అవుతుందండి, మీ కోడలు ఇలా చేస్తుంది అని. అంటే ఎంత పరువు తక్కువ అండి. ఊర్లోని ఒక మంచి పేరు ప్రఖ్యాత కలిగిన అతనికి ఇలా ఎవరైనా వచ్చి మీ కోడలు ఇలా చేస్తుంది అని అంటే ఎంత పరువు తక్కువ చెప్పండి. అతను తల తీసేసినట్టు అయ్యి సరేనండి చూసుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. కొడుక్కి ఏదో విధంగా చెప్పాలి, నచ్చ చెప్పాలి అని చెప్పేసి చెప్తే, లేదు నాన్న, ఎవరు చెప్పారు మీకు, ఇలాగే నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఇలాగ బయట నుంటే ఇంతే, మరి మేము వచ్చేస్తామంటే మీరేమో బయటనేమో పెట్టేశారు మాకు అని ఆ అబ్బాయి ఏదో అన్నాడంట. అలా కాదురా, మనం కూడా నిఘా పెడతాం, అది నిజమో కాదు అనేది తేల్చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, అమ్మాయి మంచిదనుకో మనం ఇంకేమీ చేయనక్కర్లేదు అని ఏదో మొత్తానికి సర్ది చెప్పి అబ్బాయికి ఇతనేమో ఒకరోజు నిఘా పెట్టించాడు. పెట్టించి ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఫోన్ చేసి ఆ అబ్బాయి వచ్చాడు, మీరు రండి మెల్లిగాను అని. అయితే ఈలోగా వీళ్ళు ఏం చేశారు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు బయట నుంచి గెడలు పెట్టేశారు. ముందున గెడ పెట్టేశారు, వెనకాతల లోపలికి ఉంటుంది కదా గెడ, అలాగ ఉన్నారు. అయితే నువ్వు వెనకాతలకు వెళ్ళరా, నేను ముందు నించుంటాం మేమందరం అని చెప్పేసి ముందు నించొని తలుపు కొడుతుంటే ఎంతకీ తలుపు తీయట్లేదంట. ఈలోగా వెనకాతల డోర్ ఓపెన్ చేసుకొని వాడైతే పరుగు అందుకున్నాడు. వాళ్ళ ఆయన పట్టుకుంటుంటే విదిలించుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆవిడ ఏమైంది, ఎందుకు వచ్చారు, ఇటుపక్క నుంచి ఎందుకు వచ్చారు అని అడుగుతుందంట. ఈలోగా వాళ్ళందరూ తలుపు కొడుతుంటే వాళ్ళందరూ తలుపు కొడుతున్నారు, తలుపు తీయకుండా నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి తిట్టేసి వెళ్ళి తలుపు తీసాడంట. తీస్తే వాళ్ళందరూ అడిగారంట, వాడు పారిపోతున్నాడు, ఏరా వదిలేసావు అంటే, లేదు వాడు విదిలించుకొని వెళ్ళిపోయాడు, నేను పట్టుకోలేకపోయాను. గోడ దూకి అవతల నుంచి వెనకతల నుంచి వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళు కూడా చూశారు ఆ వెళ్ళిపోవడం అదంతా. మరి ఈ అమ్మాయిని అయితే నిలదీస్తున్నారు. వాళ్ళ అమ్మని పిలిచారు, వాళ్ళని అందరినీ కూడా పిలిచారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి పంచాయతీ అయితే పెట్టారు. పంచాయతీ జరిగింది, ఎవరు మటుకు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ మొగుడు మటుకు తన వంకే ఇంకా కూడాను, ఇంత జరిగినా కూడాను భార్య అలాంటిది కాదు అని వెనకేసుకొని వస్తున్నాడంట మళ్ళీని. చూడండి, ఇలా మందులు పెడితే ఇలా ఉంటారనమాట. అయితే ఇంకా మీ పిల్లాడికి ఏదో అయ్యిందండి, వాళ్ళు ఏదో చేసేసారని అందరూ చెప్పారంట. ఇంకా మీ కర్మ మీరు చావండి అని చెప్పేసి వదిలేశారు. ఇలా అయితే ఉంటాయండి కొన్ని ఫ్యామిలీస్ లోని. ఒక 2-3 నెలలకి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పటికైనా కొంచెం మారుతుంది అనుకున్నారు. పిల్లని కనింది.
ఇంకా అంతా సెట్ అయిపోయింది, నార్మల్ గా అయిపోద్ది అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ వాళ్ళ వ్యవహారం అలానే సాగింది. పిల్లకు ఒక 3 ఏళ్ళు వచ్చాయి, వదిలేసి వెళ్ళిపోయింది వాడితోని. ఎంత దారుణం చూడండి. ఆ ఊర్లో అందరి ముందు పరువు పోయింది వాళ్ళకి. మరి ఇలా అయితే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మరి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చెయ్యండి. ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు, ఇంకా మగవాళ్ళు కూడా ఉంటారు. అందుకే మన జాగ్రత్తల్లోని మనం అయితే ఉండాలి. మరి రేపటి మన పక్కింట్లో ఏం జరిగింది సిరీస్ లోని మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.